ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమ. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూన్ 21 నుండి జూన్ 27 వరకు గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, మరి మిథున రాశిలో కుజుడు, రవి బుధులు మిథున రాశిలోను వృషభంలో కుజుడు, గురు శుక్రులు కర్కాటక రాశిలో, సింహరాశిలో కేతువు, మరి చంద్రుడు చూస్తే సింహ, కన్య, తులా రాశుల్లో చంద్ర సంచారం. ఈ విధమైన గ్రహముల యొక్క సంచారంతో ఈ వారం రాశి ఫలాలు మనకి తెలుసుకుందాం. ఇక్కడ ఒక విషయం అన్నది, వ్యక్తిగతమైన జాతకాల్లో బలం ఉన్నప్పుడు కొంతమందికి పనులు జరుగుతాయి. వ్యక్తిగత జాతకాల్లో బలం లేనప్పుడు మనం గోచార ఫలాలు కూడా మనం చూసుకోవాలి. అంటే గోచారంలో బలంగా ఉండి వ్యక్తిగత జాతకంలో బలంగా ఉంటే ఆ వ్యక్తికి తప్పనిసరిగా పని అవుతుంది. ఒక్కొక్కళ్ళు అంటారు, మా రాశి చాలా సూపర్ అని చెప్పారు కానీ జరగట్లేదు అనేవాళ్ళు కొంతమంది. మీరు చెప్పేవి జరగలేదని చెప్పేవాడు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ రాశి కరెక్ట్గా తెలియాలి కదా. మరి వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు ఏమి నక్షత్రంలో పుట్టారో వ్యక్తిగత జాతక బలం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం అందరూ కూడా వార ఫలాలు చెప్పేది గోచార ఫలములను బట్టే చెప్తారు. అంటే ఆకాశంలో ఉన్న, వర్తమానంలో ఉన్న గ్రహముల యొక్క చారాన్ని బట్టి, వాటి యొక్క నడకను బట్టి అవి ఏ ఏ రాశుల మీద ఎలా ప్రభావం చూపిస్తుందో ఆ విషయం చెప్తారు. ఒక్కొక్కరికి తన జాతకంలో గొప్ప యోగాలు ఉంటాయి, అవి జరుగుతాయి. ఒక్కొక్కరికి అసలు యోగం ఉండదు. మనం ఏం చేయగలం? అంచేత ఇటువంటి సమయంలో భగవంతుడి యొక్క ఆరాధన ద్వారా విజయం సాధించవచ్చు అనే విషయం తెలుసుకోవాలి. మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుకుంటూ మనిషి చాలా కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తాడు. పని ఎలా అవుతుందో అలా ప్రయత్నం చేయాలి. పని నువ్వు అవ్వట్లేదంటే నువ్వు ప్రయత్నంలో అవ్వచ్చు కదా. అంచేత ఇటువంటి విషయాలన్నీ పరిధిలో పెట్టుకుని మనం ఈ గోచార ఫలాలు అనేవి ప్రతి ఒక్క వ్యక్తి చూడాలి. ముందుగా మనం మేషరాశి గురించి చెప్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మనం బాగా ఆలోచించినట్లయితే ద్వితీయంలో శని, జన్మంలో రాహు, గ్రహాలన్నీ అలాగే ఉన్నాయి. పంచమంలో ఎటొచ్చి రవి బుధులు ఉన్నారు అంతే. చతుర్థంలో కుజుడు, షష్టంలో ఏమో గురు శుక్రులు. ఇలా ఈ రాశి వారికి వేళకి భోజనం చేయడం, మామూలు పనులు చేయడం మంచిది. విశేషమైన పనులు ఏవి కూడా సక్సెస్ అవ్వడం చాలా కష్టం. క్రయ విక్రయాదులు ఆలస్యం అవుతాయి. ప్రతి పని కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా ఆలస్యం అవుతాయి. అంటే ఇలా జాతక బలం సామాన్యంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ముందర విద్యార్థుల విషయం అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, వృత్తులు అవ్వచ్చు, ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ అవ్వచ్చు, ఇలా గ్రహముల యొక్క గోచారంలో గ్రహముల యొక్క బలం చాలా తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఓ మూల శని. ఏమనుకుంటున్నా, మనం ఎటు చూసినా సమస్యలు, ఎటు చూసినా చికాకులుగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టాలి. ముందర నీ మైండ్లోంచి చెడు తీసేయాలి. నేను చేయగలనే పాజిటివ్ వైబ్రేషన్స్ నీకు బయలుదేరాలి. విల్ పవర్ కావాలి, ధైర్యం కావాలి, మానసిక ప్రోత్సాహం కావాలి. ఇవి ఉన్నప్పుడు గ్రహాలు, దైవం అన్నీ మనల్ని ఏమి చేయలేవు. మన ప్రయత్నం మనం గట్టిగా చేయాలి. అవ్వలేదు, అవ్వలేదు, నష్టమేంటి? తర్వాత అవుద్ది. ఇది చేయలేకపోయాం, తర్వాత చేస్తాం. ఇది రాలేదు, తర్వాత వస్తుంది. ఆర్థికంగా ఇంతే ఉంది, ఓకే, దాంతో కాలక్షేపం చేయడమే. రాని దాని గురించి ఎక్కువ ఆలోచన ఎందుకు? ఇప్పుడు ఈ ఏడాది ఆ గొప్పవాళ్ళం అయిపోగలవా? అవలే కదా. టేక్ టైం. కొంత టైం అయితే మళ్ళీ మనకు అవకాశం మళ్ళీ తప్పనిసరిగా మనకు వస్తుంది. మళ్ళీ వచ్చే ఏడాది బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయి. నిరీక్షించడమే. అయితే ఏ పని కూడా తప్పుగా చేయకూడదు, కరెక్ట్గా చేసే ప్రయత్నం చేయాలి. నిదానంతో చేయాలి, ఆలోచనతో చేయాలి.
విజయం భగవంతుడి ఇష్టం. మనలో లోపం మాత్రం మానవ ప్రయత్నంలో లోపం చేయకూడదు. మరి ఇలా బాగోలేనప్పుడు ఏం చేయాలి? ఆధ్యాత్మికమైన చింతన ఉండాలి. రోజు దేవాలయానికి వెళ్ళండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, పాజిటివ్ వైబ్రేషన్స్ పెంచుకోండి. ఒకడు అంటే నీ గుడికి వెళ్ళనంటాడు, కూర్చో, యోగా చెయ్యి, ధ్యానం చెయ్యి, మెడిటేషన్ చెయ్యి, నీ మనసుని కంట్రోల్లో పెట్టుకో, నిదానంలో పెట్టుకో, తప్పకుండా విజయం వైపు దృష్టి సారించు. కొద్దిగా అందరికీ 10 రూపాయలు వస్తే నీకు 8 రూపాయలైనా వస్తాయి. అసలు ప్రయత్నం చేయకపోతే రూపాయి కూడా రాదు కదా. అంచేత నీ యొక్క ప్రయత్న దృష్టి అని వెళ్ళు, విజయం తప్పనిసరిగా సాధించగలుగుతావు. నవగ్రహ ప్రదక్షిణ చెయ్యాలి, శనివారం నియమం పాటించాలి, సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించాలి. విజయం మీ సొంతం అవుతుంది.